ఏంటి సుధీర్ సినిమాలో హీరోయిన్గా ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ అయిన ఇమ్మాన్విని తీసుకుందాం అనుకున్నారా? మరి ఈ వార్తల్లో నిజమెంతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుడిగాలి సుధీర్ సోషల్ మీడియాలో ఈ పేరుకుండే క్రేజే వేరు. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా, జబర్దస్త్ కమేడియన్గా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా వెండి తెరపై సందడి చేస్తున్నారు సుధీర్. ఇప్పుడు గోట్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో కన్నడ బ్యూటీ దివ్యభారతి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సుధీర్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్కు ఛాన్స్ వచ్చిందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు డార్లింగ్ నటిస్తున్న చిత్రాల్లో కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కానీ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో మాత్రం ఒక కొత్త అమ్మాయిని కథానాయికగా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తనే ఇమ్మాన్వి. సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ఫేమస్ అయింది ఇమ్మాన్వి. ఈ భామ చేసే రీల్స్కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తెలుగు ట్రెండింగ్ పాటలకి ఇమ్మాన్వి రీల్స్ చేస్తూ ఉంటుంది. వాటిని చూసి సుడిగాలి సుధీర్ తనను గోట్ మూవీకి హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ ఫ్రెండ్ అయిన గెటప్ సీను ఒక షోలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల ప్రభాస్ సినిమాలో కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు కదా, సుధీర్ తన గోట్ సినిమాలో ఆ అమ్మాయిని ముందే తీసుకుందామని అనుకున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చూసి ఆ అమ్మాయి కథానాయికగా అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ అయ్యారట. హీరోయిన్గా ఆమెను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించారని, కానీ కుదరలేదని, కట్ చేస్తే ఆ అమ్మాయి ప్రభాస్ సినిమాలో చేస్తుందని సుధీర్కు చెప్పగానే షాక్ అయ్యాడని చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను. అయితే సుధీర్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ ఇమ్మాన్వి రిజెక్ట్ చేసిందని, కానీ ప్రభాస్ సినిమా మాత్రం ఓకే చేసిందంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇమ్మాన్వి మొదట్లో సోషల్ మీడియాలో డాన్స్ రీల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయింది. ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. స్టైలిష్ డాన్స్ మూవ్మెంట్స్తో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయిన ఇమ్మాన్వి ఇప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. అయితే ఈ క్రమంలో గెటప్ సీను చేసిన ఈ కమెంట్స్ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మరి గోడ్ సినిమాలో దివ్యభారతి బదులు ఇమ్మాన్వి యాక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేదో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.